అందరికీ కూడా నమస్కారం అండి. విజయవాడలోని మన బర్మా ఫుడ్ జంక్షన్ అవుట్‌లెట్ ఓపెన్ చేస్తానన్న రోజు నుంచి ఈ రోజు వరకు కామెంట్స్‌లోని ఏదైతే నేను షార్ట్స్ వీడియోస్ పెడుతున్నానో అందులో ఒకటే కామెంట్స్ అండి. విజయవాడలోని ఎప్పుడు పెడుతున్నారన్న మీ షాప్ ఓపెనింగ్ ఎప్పుడు? ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్ వచ్చేసి మీ షాప్ ఏ ప్లేస్‌లో పెడుతున్నారన్న? సెకండ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వచ్చేసి అన్న బేగ ఓపెన్ చేసేసేయండి అన్న. మేము వస్తాము. మీ రామెన్ టేస్ట్ చేస్తాం. ఫస్ట్ థింగ్ మీ అందరికీ కూడా శతకోటి నమస్కారాలండి. ఎందుకంటే, ఇంత సపోర్ట్ నేనెప్పుడూ నా లైఫ్‌లో నేను చూడలేదు. స్టార్టింగ్ నుంచి ఈ రోజుటి వరకు కూడా మీరిస్తున్న సపోర్ట్ నిజంగా నా గుండెని కరిగించేసింది. ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా సాధించాలనే నా తపన, నా హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, దానికి తోడు మీ సపోర్ట్. ఈరోజు మనం ఒక అవుట్‌లెట్ నుంచి సెకండ్ అవుట్‌లెట్‌కి అంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్‌కి నేను రాబోతున్నాను. అదంతా అవుతుంది అంటే కనుక బికాజ్ ఆఫ్ యూ గైస్ మీరింత సపోర్ట్ చేశారు కాబట్టి నేనైతే విజయవాడలోని అవుట్‌లెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. యెస్, మీ క్వెషన్స్ అన్నిట్లికి ఈరోజు ఈ వీడియోలోని క్లారిటీ ఇస్తాను. చాలా శాంతంగా, ఓపికగా వినండి. ఎప్పుడు నేను షార్ట్స్‌లోనే హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను ఈరోజు ఇలా వచ్చాను, అలా వచ్చానని కాకుండానా చాలా నెమ్మదిగా, నింపాదిగా మాట్లాడతాను. చాలా మాట్లాడతాను. మీ క్వెషన్స్ అన్నిట్లికి కూడా నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి అడిగేదేంటంటే, అన్న మీరు అవుట్‌లెట్ విజయవాడలోని ఏ ఏరియాలో పెడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారనమాట. దీనికి నేను సమాధానం ఈ వీడియో చివర్లో గానీ, మధ్యలో గానీ నేను చెప్తాను. అండ్ మీకు హింట్స్ ఇస్తాను. మీరు ఎక్కడ అనేది నేనెక్కడ పెట్టబోతున్నానో మీరు గెస్ చేసినట్లయితే మీకు మన విజయవాడలోని బర్మా ఫుడ్ జంక్షన్ అవుట్‌లెట్ ఓపెనింగ్ రోజున మీకు గివ్ అవే కూడా నా తరపున ఉంటుంది లక్కీ 3 పీపుల్స్‌కి. దానికంటే ముందు ఈరోజు నేనొక విషయం చెప్పాలండి. వై ఐ స్టార్టెడ్ బర్మా ఫుడ్ జంక్షన్? ఈ క్వెషన్ చాలామంది నన్నడిగారు. అండ్ నేను కూడా ఎక్కడ కూడా రివీల్ చేయలేదు. నేను ఎక్కడ కూడా చెప్పలేదు. వై ఐ స్టార్టెడ్ బర్మా ఫుడ్ జంక్షన్. దీనికి చిన్న స్టోరీ ఉందండి. ఓపికగా వినండి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదైతే బర్మా రామెన్ మీరందరూ టేస్ట్ చేసి చాలా బావుందని చెప్పేసి 4.7 రేటింగ్ ఇచ్చారో దానికి నేను నిజంగా మెస్మరైజ్ అయిపోయాను. అంటే ఆ టేస్ట్ నేను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇంట్లో మా అమ్మగారు గానీ, మా నాన్నగారు గానీ, మా నాయనమ్మ, మా తాతయ్య వీళ్ళందరూ గూడా ఆ రామెన్‌ని తయారు చేసేవారనమాట. అది యాక్చువల్లీ బర్మా రామెన్ అంటున్నాను గానీ, అది బర్మా రామెన్ కాదు. ఇదొచ్చేసి ఓనే కౌసా అనమాట. ఓనే కౌసా అంటే ఇన్ ద సెన్స్ బ్రాత్ అంటే సూప్‌లోని నూడిల్స్, చికెను లైక్ బర్మాలోనైతే నేను ఓపెన్‌గా చెప్తున్నాను. పంది మాంసం అంటారు గదా! పంది మాంసము అండ్ డక్ మీట్ ఉంటది. సో, అక్కడ వాళ్ళు అక్కడ తినేది ప్రిపరేషన్ అనమాట అది యాక్చువల్లీ. చికెన్ కూడా ఆప్షనల్ వాళ్ళేసుకుని అంటే ఒక్కొక్క మీట్ ఒక్కొక్కటి ఆ బ్రాత్‌లోనేసుకొని అంటే టాపింగ్ లాగా. సో, ఆ ఫుడ్‌ని ఇక్కడ మన ఇండియా అంటే మా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఆ దేశం నుంచి అప్పట్లో 1978లోనే ఆ టైంలోని అంటే ఇండియాకి రావడం జరిగిందనమాట. వచ్చిన తర్వాత ఆ ఫుడ్‌ని వీళ్ళని అంటే అక్కడ ఆల్రెడీ చేసేవారు కాబట్టి ఇక్కడ గూడా ఇంట్లో వీళ్ళు చేసేవారు ప్రిపేర్. సో, ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో నేను చూసేవాడిని. అబ్బా! అమ్మ ఇన్ని వేస్తారా? అందులో ఆ రామెన్‌లోని కొబ్బరి పాలు, దాని తర్వాత అట్టికేదవ్వ, వెజిటబుల్స్ హెల్తీ వెజిటబుల్స్ ఇన్ని వేసి తయారు చేసిన ఆ సూప్‌ని ఒక్కరోజు అంటే ఒక్కసారి తింటే లైక్ జలుబున్నా వాటెవర్ ఇట్ మే బి గొంతు ప్రాబ్లమ్ ఉన్నా అదంతా కూడా ఒక్కసారే పోయేదనమాట. అది నేను తింటే ఒంట్లో ఉన్న బ్యాడ్ స్వెట్ అంతా కూడా బయటకొచ్చేసేది. అంత ఇదిగా ఉండేదనమాట. అది మోస్ట్‌లీ చలికాలంలోని చాలా మా ఇంట్లో ఎక్కువ చేసేవారు. అంటే ఈ టైంలోని ఈ యొక్క లైక్ చలికాలం ఏదైతే ఉందో హేమంత్ ఋతువు ఈ దాంట్లోనే చేసేవారనమాట. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. నేను టేస్ట్ చేస్తున్నాను. అండ్ వన్ థింగ్ నేను ఆ టైంలో ఈ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో బయట ప్రపంచానికంటే మనం ఇప్పుడు నేను వైజాగ్‌లో ఉంటాను కాబట్టి, ఈ వైజాగ్ మొత్తానికి చూపిద్దాము, టేస్ట్ చేద్దాం అన్న థాట్స్ కూడా రాలే. ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని. నాకు ఆ బిజినెస్ థాట్స్ కూడా లేవు. దీన్ని ఇలా చూపిందాం, ఇలా టేస్ట్ చేద్దాం అన్న థాట్ కూడా రాలే. అయితే నేను కొన్ని అంటే 2020లోని ఆగస్ట్ 18న నేను స్టార్ట్ చేసినప్పుడు నాకనిపించింది. అరే! నేను రోల్స్ ఇవే పెడుతున్నాను నూడిల్స్. వై కాంట్ వి స్టార్ట్ లైక్ ఈ బర్మా ఓనే కౌసా. అప్పుడు ఓనే కౌసా అని పెట్టాను. అప్పుడు ఓనే కౌసా పెట్టినప్పుడు నో వన్ అంటే ఎవరికీ అర్థం కాలే. అసలా అంత ఇది అవ్వలేదు. దాని తర్వాత అది అలా డౌన్ అయిపోయింది నా బిజినెస్. అది రామన్ అనేది ఏదైతే ఇప్పుడు పిలుస్తున్నామో రామను, అసల ఆ టైంలో ఎళ్ళలే లిటరల్లీ చెప్పాలంటే.
అలా 2 సంవత్సరాలు గడిచిపోయింది. అయినా ఏం అవ్వలే. నాకు చాలా బాధ అనిపించిందనమాట. అరే! ఎందుకురా ఎళ్ళట్లేదని జెప్పేసి. ఐ థాట్ దాని తర్వాత దీనికి కాంపిటీటర్ వచ్చారు. లైక్ కొరియన్ సీరీస్ బాగా ఇదైతున్నప్పుడు కొరియన్ ఏవైతే ఉన్నాయో, కొరియన్ రామెన్ అని జెప్పేసి, కిమ్చి రామెన్ అని జెప్పేసి చాలా ఇంకా రామెన్ అనేది చాలా ఫేమస్ అయిపోయింది ఈ కొరియన్ డ్రామా నుంచి. అయితే నేను అరే! దీనికి ఎట్లారా ఇప్పుడు నా దగ్గర కూడా రామెన్ ఉంది మయన్మార్ స్టైల్‌లోని. సో, బర్మా స్టైల్‌లో ఒకటుంటది, జాపనీస్ స్టైల్‌లో ఉంటది, దాని తర్వాత చైనీస్ స్టైల్‌లో ఉంటది, కొరియన్ స్టైల్ మీరు చూస్తున్నారు కొరియన్ స్టైల్‌లో ఉంటది. మన మయన్మార్ స్టైల్‌లోని నేను ఎలాగా ఇంట్రడ్యూస్ చేయాలి దీన్ని అని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో రాత్రి 2 గంటలకి నాకు థాట్ వచ్చింది. యాహ్! చేద్దాం. మనం కూడా దీనికో పేరు పెడదాం. బర్మా అనేది చాలా ఫేమస్ కాబట్టి మన వైజాగ్‌లోని వి స్టార్ట్ బర్మా రామెన్ అని చెప్పేసి ఆ పేరు పెట్టాననమాట. బర్మా రామెన్. నైట్‌కి చేంజ్ అయిందండి సేల్స్ అనేది. వీడియో పెట్టాను. వీడియో పెట్టిన ఫ్రైడే పోస్ట్ చేశాను వీడియో నవంబర్‌న 28 ఆ టైంకి నాకు డేట్ ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. బట్ ఫ్రైడే ఆ రోజు వీడియో తీసి ప్రిపరేషన్ చేసి వీడియో పెట్టాను. ఎంత వైరల్ అయిందంటే చాలా వైరల్ అయింది. 2 డేస్ ఏం లేదు. కానీ సండే సార్, సండే ఒక్కరోజు నా సేల్ వచ్చేసి 30,000. అంటే నేను 2 అండాల పెద్ద అండాలు మన దగ్గర ఇత్తడి బిందెలో ఏదైతే చేస్తున్నామో, ఆ ఇత్తడి పాత్రలోని మనం రామెన్ తయారు చేస్తే అసలు నిజంగా నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే. అంత క్రౌడ్ ఏదో సినిమా టికెట్‌కొచ్చినట్టు అన్న మాకు కావాలన్నట్టు దే టేస్టెడ్ అండ్ గివెన్ ఆల్‌మోస్ట్ 4.5 రేటింగ్ ఆ టైంలో. అంటే లాస్ట్ ఇయర్. అరే! దీన్ని ఇంకా గ్రోత్ చేయాలి. ఇక్కడే ఉండిపోకూడదు. ఒక చిన్న మారుమూల చిన్న అంటే సిటీయే. కాకపోతే ఆ సిటీలోని చిన్న ప్లేస్ అనే దాంట్లో నేను పెట్టడం జరిగింది కంచరపాలెంలో. దీన్ని అంటే మొత్తం అందరికీ వెళ్ళాలని జెప్పేసి నేను ఆ నవంబరు, డిసెంబర్ మొత్తం అంతా నడిపిన తర్వాత అది అక్కడ షాప్ క్లోజ్ చేసేసి మనకొక ఇన్వెస్టర్ దొరికితే వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్ నన్ను ట్రస్ట్ చేసి బ్లైండ్‌గా ట్రస్ట్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే. అండ్ ఇంకో విషయం తెలుసా? ఆవిడ ఇక్కడ కూడా కాదు. ఖత్తర్‌లో ఉంటారు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళిద్దరూ గూడా నన్ను అంటే వీడియోస్ చూసి ట్రస్ట్ చేసి నాకు ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేశారనమాట. ఐ రియల్లీ నిజంగా వాళ్ళకి కృతజ్ఞతుడుగా ఉండాలనుకుంటున్నాను. కృతజ్ఞతాపత్రులు ఏదో అంటారు కదా! తెలుగు సరిగ్గా రావట్లేదు సార్. థాంక్‌ఫుల్‌గా ఉండాలనుకుంటున్నాను వాళ్ళకి. ఇప్పుడు కూడా వాళ్ళు మనకి పార్ట్నర్సే. సో, ఈ బర్మా ఫుడ్ జంక్షన్‌కి. నేను నిజంగానే వాళ్ళకి థాంక్‌ఫుల్‌గానే ఉంటాను. ఆ టైంలో హూ ట్రస్టెడ్ మీ ఈరోజు మనకి సెకండ్ అవుట్‌లెట్ అయితే రావడం జరిగింది. అదే టేస్ట్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తూ, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఒక చిన్న స్టాల్, రోడ్ స్టాల్ అంటే లైక్ రోడ్ సైడ్ ఎలా ఉంటదో అట్లానే ఉంటది. ఏదో పెద్ద కేఫ్‌లాగా కాదు. బట్ వి హావ్ స్టార్టెడ్. నేను ఏదైతే ప్రొడక్షన్ అనుకున్నానో అది స్టార్ట్ అయిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ విశాఖపట్నంలోని. అయితే దీన్ని ఇంకా చాలా పద్ధతిగా అంటే లైక్ ప్రొఫెషనల్‌గా చెయ్యాలన్న కోరిక నాకు కూడా ఉంది. యాస్ ఎ యూట్యూబర్‌గా నన్ను మీరెలా చూస్తారంటే, హైజీన్ చూస్తారు, క్వాలిటీ చూస్తారు, కన్సిస్టెన్సీ చూస్తారు, టేస్ట్ చూస్తారు. ఇవన్నీ చూస్తేనే కదా ఇప్పుడు యూట్యూబర్ అనగానే, ఈ అన్న దగ్గర బావుంటదిరా అన్న థాట్ మీద మీరొస్తారు. సో, అదన్నీ ఫుల్‌ఫిల్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నానండి. సీరియస్‌లీ లిటరల్లీ చెప్తున్నాను. నేను ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ మనకి కొంతలో కొంత సహకరించట్లేదు బికాజ్ ఆఫ్ బడ్జెట్ అండ్ వచ్చిన అమౌంట్ కూడా ఒకరోజు ఇప్పుడు కార్తీక మాసం అనుకోండి డల్‌గా ఉంది. ఇప్పుడు ఇలాగా. సో, బిజినెస్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి నేను ఏదైతే అనుకుంటున్నానో ఫుల్‌ఫిల్ చేయాలనుకుంటున్నానో కొంతలో కొంత ఒక 70% అయితే ఫుల్‌ఫిల్ చేయగలుగుతున్నాను. 30% ఎక్కడో ఉండిపోతుంది. సమ్ పీపుల్ ఆర్ లైక్ అంటే టేస్ట్ అయితే బాగుంది గానీ హైజీన్ బాగోట్లేదు. సో, అట్లా అంటున్నారు. నేను ఓపెన్‌గా చెప్తాను సార్. నేనేదో పెద్ద యూట్యూబర్‌ననో లేకపోతే నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారు. ఉన్న మాట చెప్తాను. నేను జెన్యూన్‌గా ఉంటాను. నన్నెవరైతే నమ్మారో, నన్నెవరైతే ట్రస్ట్ చేస్తున్నారో బ్లైండ్‌గా నేనెప్పుడు గూడా నాకు తెలిసిన అంటే నా పక్కనున్న వాళ్ళు నాతో తిరిగేటి వాళ్ళకి అందరికీ తెలుసు. నేనెంత జెన్యూన్‌గా ఉంటానని. యాహ్! కొన్ని విషయాల్లో నేను మొరటగా ఉంటాను. బట్ అలా ఉండడం మన కలియుగంలో ధర్మం అది. ఇవన్నీ చూస్తే ఫైనల్లీ వన్ ఫైన్ డే ఆ పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ వచ్చి వితౌట్ టేస్ట్ విజయవాడ నుంచి ఒక పర్సన్ అంటే సబ్‌స్క్రైబరు వీడియోస్ చూసొచ్చి టేస్ట్ గూడా చూడలేదండి. ఆన్ పేమెంట్ ఆన్ ద టేబుల్ నేను చెప్పాను ఇలాగా సార్ ఇలాగ ఉంటది ప్రొఫెషన్ ఇలా చేద్దాము. ప్రొఫెషనల్‌గా చేద్దాము. చాలా నీట్‌గా చేద్దామన్న నా మైండ్‌లో ఉన్న థాట్స్ అన్నీ గూడా ఈ బిజినెస్ మీద అతనికి ఒక పేపర్ మీద రాసిచ్చానండి. ఈ జస్ట్ ఇంప్రెస్డ్ అంతే. దానికంటే ముందు ఆయన పెద్ద బిజినెస్ మ్యాను. అంటే లైక్ డెలివరీస్ ఇవన్నీ చేసేవారనమాట ఆయన. సో, ఆ పర్సన్ మన బిజినెస్ మీద ఎంత ట్రస్ట్ చేసాడంటే వితౌట్ టేస్టింగ్ మన బర్మా రామెన్ టేస్ట్ చేయకుండా ఈ జస్ట్ లిటరల్లీ చలో సార్ సైన్ చేస్తున్నాను.
మనం చేద్దామని చెప్పేసి ఆన్ ద టేబుల్ డబ్బులు పెట్టి మేము కొలాబ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు ఇంత నాలెడ్జ్, ఇంత సపోర్టు, ఇంత ఎలాగ వచ్చిందంటే బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేకపోతే నేను లేను ఈరోజు. నేను ఆ రోజు వీడియో పెట్టినప్పటి నుంచి అన్న అలా ఎలా చెప్పేవాడినంటే 4 అవుతుంది, నేను షాప్‌కెళ్ళాను, షట్టర్ ఓపెన్ చేశాను, టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చాయ్ పియోజీ నుంచి ఈరోజు బర్మా ఫుడ్ జంక్షన్ వరకు కూడా మీరిచ్చిన సపోర్ట్ అండి. నిజంగా, నిజంగా ధన్యవాదాలు. అండ్ యెస్, ఇది నా స్టోరీ. కొద్దిగా లిటిల్ షార్ట్ కాదు, పెద్దదే స్టోరీ, ఏమనుకోవద్దు. బట్ యాహ్! దీని తర్వాత మనం ఇంకో టాపిక్ కోసం మాట్లాడాల్సిందేంటంటే, ఈ యొక్క అవుట్‌లెట్ పెట్టడానికి మీకు ఎంత ఖర్చయింది అని జెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఖర్చయిందండి. ఆల్మోస్ట్ నేను ఫిగర్ చెప్పకూడదు. బట్ యాహ్! ఆల్మోస్ట్ 10, 15 వరకు అయిపోయింది. నేనేంటనుకున్నానంటే చాలా ప్రొఫెషనల్‌గా ఎళ్దాం అని జెప్పేసి ఆ క్లయింట్‌కి చెప్పడం జరిగిందనమాట. హి జస్ట్ లిటరల్లీ యాహ్! చేద్దాం సార్. ఓకే. మీరు ఎలా ప్రొజెక్షన్ అంటే అలా చేద్దాము. సో, ఆయనకి నేనిచ్చిన మాట, నేనిచ్చిన ప్రోగ్రెస్ ఏదైతే నా మైండ్‌లో ఉండేదో ఆయనకి చూపించంగానే డెఫినెట్‌లీ హి జస్ట్ లైక్ ఓకే. మీరేంటంటే చేద్దాం సార్ అని చెప్పేసి. మీకోసం విజయవాడలోని మనకి ఒక ప్రొఫెషనల్‌గా చాలా నీట్‌గా, క్లీన్ అండ్ హైజీన్‌గా ఉండే ఒక ఆహ్, కేఫ్ లాగా తయారు చేద్దాం అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యాను మీకోసం. బికాజ్ నేను విజయవాడ వీడియోస్ పెడుతున్నప్పుడండి లిటరల్లీ చెప్తున్నాను. సో మెనీ పీపుల్ ఆర్ కామెంటింగ్ లైక్ అన్న ఇక్కడ పెట్టండి, ఆ ప్లేస్‌కెళ్ళండి, ఎంజీ రోడ్‌కెళ్ళండి, బందర్ రోడ్‌కెళ్ళండి, బెంజ్ సర్కిల్‌కెళ్ళండి, ఈట్ స్ట్రీట్‌కెళ్ళండి, ఫన్ జోన్‌కి వెళ్ళండి, కాంప్లెక్స్ దగ్గర చూడండి, ఆటో నగర్‌లో చూడండి అని చెప్పేసి లిటరల్లీ చెప్తున్నాను సార్. కామెంట్స్ మీద కామెంట్స్ ఆల్మోస్ట్ నేను 500+ కామెంట్స్ చదివాను. నిజంగా చదివాను. మీ కామెంట్స్ అన్నీ నేను చూసాను. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారు. ఐ లిటరల్లీ హ్యాపీ ఫర్ దట్. మీరిచ్చిన సజెషన్ బట్టే మేము కూడా తిరిగాం ఆ ప్లేసెస్‌కి. ఆ ప్లేసెస్ తిరిగిన తర్వాత లిటరల్లీ చెప్తున్నానండి, వన్ ఫైనెస్ట్ ప్లేస్ దొరికింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ ప్లేస్ దొరకగానే. ఈవెన్ దో ద ఏదైతే ల్యాండ్‌లార్డ్స్ మేము మాట్లాడామో, వాళ్ళు కూడా మాకు ఓకే చెప్పారు. మనం చేద్దాం సార్, ముందుకెళ్దాం అని చెప్పేసి వి జస్ట్ సైనెడ్ అవర్ అగ్రీమెంట్. అండ్ యెస్, ఐయామ్ ఫుల్లీ హ్యాపీ. అండ్ తొందరలోనే వస్తామండి. చెప్తాను దానికంటే. అండ్ ఇంకో కామెంట్ కూడా ఏంటంటే, వైజాగ్‌లో మీరుంటారు గదా! మరి విజయవాడలో గూడా మీరొస్తారా అని జెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట. మనం అవుట్‌లెట్ పెట్టడం అనేది ఖాయం, కన్ఫర్మ్. అండ్ నేను వైజాగ్‌లో ఉంటానా, విజయవాడలో ఉంటానా, నెక్స్ట్ వచ్చే హైదరాబాద్‌లో ఉంటానా, లేదా నెక్స్ట్ వచ్చే ఏలూరులో ఉంటానా అనేది ముఖ్యం కాదండి. మీరు టేస్ట్ చేయాలి నా ఫుడ్‌ని. నేను వైజాగ్‌లో ఉంటున్నానని చెప్పేసి నా ఫుడ్ టేస్ట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, టేస్ట్ చేశారు చాలామంది. సీ నేను ప్రతి ప్లేస్‌లో ఉండాలంటే కుదరదు. బట్ మీకోసం ఒక సర్ప్రైజింగ్ పోర్ట్రెయిట్ అయితే అక్కడ పెట్టబోతున్నాను. మీరక్కడ ఫోటో దిగొచ్చనమాట నాతో పాటు. అక్కడ మీరు నాతో ఫోటో దిగినట్టు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. నేను అదైతే ప్లాన్ చేస్తున్నాను సంథింగ్ న్యూ. మీరు నాతో మాట్లాడాలి లేదా నన్ను చూడాలి అనుకుంటే కనుక అదే ప్లానింగ్ సంథింగ్ డిఫరెంట్‌లీ. ఆ ప్లేసెస్‌లో ఏదేది అవుట్‌లెట్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్‌లో మీరు నన్ను చూసేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. డెఫినెట్‌లీ వి విల్ ప్లాన్ ఫర్ దట్. అండ్ నేను అన్ని ప్లేసుల్లో ఉండలేను. ఐయామ్ నాట్ గాడ్. అండ్ నేను అంత పెద్ద సెలబ్రిటీ కూడా కాదు. బట్ అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ అని కూడా కాదు. యాహ్! బట్ మీ అభిమానం, మీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజు వరకు ఇక్కడి వరకు వచ్చాను. అండ్ ఆ ప్లానింగ్ గూడా ఉంది. అలా కూడా చేద్దాం. డెఫినెట్‌లీ ఐ విల్ ట్రై. ఓకేనా? అండ్ విజయవాడలో నేనెళ్ళిన తర్వాత 3 డేస్ ఉన్నాను. మీరు చెప్పిన ప్లేసెస్ అన్నీ తిరుగుతున్నప్పుడు నేను చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేశానండి. రియాలిటీ తెలిసింది, గ్రౌండ్ రియాలిటీ. మార్నింగ్ పూట క్రౌడ్ ఎలా ఉంటది, మధ్యాహ్నం పూట క్రౌడ్ ఎలా ఉంటది, ఈవినింగ్ టైమ్ క్రౌడ్స్ ఎలా ఉంటది. అండ్ విజయవాడ నాకు ఎలా అనిపించింది లిటరల్లీ చెప్తున్నా, వైజాగ్‌తో కంపేర్ చేస్తే విజయవాడ చాలా చిన్నదండి. అక్కడక్కడే ఉన్నాయి అన్నీ ఆ ప్లేసెస్‌లోనే. చాలా అనిపించింది, ముచ్చటేసింది. దాని తర్వాత అక్కడి నుంచి ప్లేసెస్ చూసి, ఆ క్రౌడ్స్ చూసి, మొత్తం గ్రౌండ్ రియాలిటీ అంతా చూసుకున్న తర్వాత వన్ ఫైనెస్ట్ ప్లేస్ దొరికిందండి. లిటరల్లీ ఆ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. పిల్లలకి, మరీ ముఖ్యంగా పిల్లలు మీరైతే డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు ఆ ప్లేస్ మీకు తెలిసాక. అండ్ యాహ్! అడుగుతున్నారు కదా! అన్న ప్లేస్ ఎక్కడ? చెప్పేద్దాను. వద్దులే, చెప్పకూడదు. గివ్ అవే ఇస్తాను. మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేస్తే. నేను ఎక్కడ ప్లేస్ పెట్టానో నేను కామెంట్ చేస్తానిక్కడ. సో, ఆ కామెంట్ పిన్ చేసిన కామెంట్‌కి మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేయండి. కిందన ఉంటది కామెంట్ సెక్షన్‌లోని. నేను విజయవాడలో ఏ ప్లేస్‌లో పెట్టబోతున్నానో అంటే చెప్పగలిగితే, కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పగలిగితే లక్కీ 3 విన్నర్స్‌కి గివ్ అవే ఉంటది నా తరపు నుంచి. సో, ట్రై టు ఫైండ్ అవర్ షాప్
మీరు చెప్పగలరో లేదో నేను కూడా కామెంట్స్‌లో చదువుతా ఉంటాను మీ కామెంట్స్. ఓకేనా? సో, రైట్ యువర్ ఆన్సర్స్ అండ్ గెస్ యువర్ ఆన్సర్స్ నేనెక్కడ పెడుతున్నాను. తొందరగా. అంతేనండి ఈరోజు ఈ వీడియోకి. అయితే మొత్తం అప్డేట్స్ అన్నీ కూడా నేను మెల్లమెల్లగా ఇస్తాను. షార్ట్ వీడియోస్‌లో ఏంటంటే ఎంత స్లోగా మాట్లాడలేను. ఎంత స్లోగా మాట్లాడితే మీరు స్కిప్ చేసేస్తారు. అందుకనే లాంగ్ వీడియో చేయడం జరిగింది. హోప్ మీకు ఈ అప్డేట్ నచ్చిందనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. నేను ఎప్పుడైతే అప్డేట్స్ పెడతానో లాంగ్ వీడియోస్‌లో మీకు వెంటనే అప్డేట్ అయితే వస్తది. అండ్ వన్స్ అగైన్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ సపోర్టర్స్ నిజంగా మీరు దేవుడిచ్చిన వరం అండి నాకు. ఎంత సపోర్ట్ చేసిన అందరికీ కూడా ఈవెన్ పాజిటివ్ అవ్వచ్చు, నెగెటివ్ అవ్వచ్చు వాటెవర్ ఇట్ మే బి. మీరందరూ కూడా పాజిటివర్స్‌కి, నెగెటివర్స్‌కి, హేటర్స్‌కి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. బికాజ్ మీరందరూ నన్ను ఏమైనా అనుకోండి. నాకు తెలుసు నేనేంటో, నేను మంచోనో, చెడ్డోనో ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు. బట్ యాహ్! నన్ను బ్లైండ్‌గా ట్రస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే హేటర్స్‌కి కూడా థ్యాంక్స్ అలాట్. మనం ఇలాగే ఇంకొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ఇంకా నేను హార్డ్ వర్క్ చేస్తాను. మీరు సపోర్ట్ ఇవ్వండి చాలు. దీనికోసం నేను ఏదైనా ఇంకా బియాండ్ నేను ఎళ్ళడానికి ట్రై చేస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ అండి. ఇంతవరకు వీడియో చూసారు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ వీడియోతోటి వీడియో చూడడానికి ఇబ్బంది పెట్టుంటే ఐయామ్ రియల్లీ సారీ. ఎనీవేస్ థ్యాంక్స్ అలాట్ అండి. బాయ్ అండి.